సో దాదాపుగా అరగంట సేపుగా హైకోర్టులో జస్టిస్ శ్రీదేవి బెంచ్ అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ మీద విచారణ జరుపుతోంది. ఇటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు, మరోవైపు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తున్నారు. సో మనం కనుక ఈ ఎపిసోడ్ కనుక ఒక్కసారి మనకు చూస్తే, సో ముందు నుంచి కూడా రకరకాల ఊహాగానాలు, ముఖ్యంగా అల్లు అర్జున్కు ఈ కేసుతో సంబంధం లేదని చెప్పని ఆయన తరపున న్యాయవాదులు చెప్తుంటే, ఇంత పెద్ద ప్రీమియర్ షోకి ఈ స్థాయిలో హైప్ చేసినటువంటి సినిమాకి ఈ స్థాయిలో సంధ్యా థియేటర్కి క్రౌడ్ వస్తారని చెప్పి తెలిసి కూడా అల్లు అర్జున్ అక్కడికి వచ్చి ఇట్లాంటి తొక్కిసలాటకి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన కారకుడయ్యారు అనేటువంటి విమర్శలు ఉన్నాయి. ఓవైపు పోలీస్ కేసే కాదు, బయట నుంచి కూడా అనేక విమర్శలు ఉన్నాయి. సో ఇట్లాంటి షోస్కి, అలానే ఇలాంటి ప్రీమియర్ షోస్కి, ఇంత క్రౌడ్ ఉండేటువంటి ఆ ప్లేసెస్కి సినిమా నటులు వెళ్ళకపోయి ఉంటేనే బెటర్ అనేటువంటి రీతిలో అభిప్రాయం అయితే ఉంది. సో మొత్తం మీద ఎట్టకేలకైతే ఒక ప్రాణం అయితే పోయింది. సో దీనికి సంబంధించి కనుక చూస్తే, ఎవరైతే చనిపోయారో రేవతి భర్త కూడా కొద్దిసేపటి క్రితం, ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే కేసు అనేటువంటిది ప్రిపేర్ చేశారు. వాస్తవానికి అల్లు అర్జున్ దీంట్లో A11 సంధ్యా థియేటర్ యాజమాని కావచ్చు, సంధ్యా థియేటర్కి సంబంధించిన సెక్యూరిటీ ఆఫీసరే కావచ్చు, మిగతా ఇతర ఉద్యోగులే కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ కేసులో ఉన్నారు. కానీ అల్లు అర్జున్ A11గా చేర్చారు. సో మరి A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్కే నాంపల్లి కోర్టు రిమాండ్కి విధించిందంటే ఈ కేసుని ఏ స్థాయిలో సీరియస్గా న్యాయస్థానం తీసుకుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవాళ రేవతి భర్త మాట మార్చారు. సో ఈ కేసుతో అల్లు అర్జున్కు సంబంధము లేదు, తాను ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి కూడా ఆయన అన్నారు. అసలు ఆయన ఏమన్నారో ఒకసారి మనం చూద్దాం. నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు వచ్చినందుకు. ఏమైనా ఉంటే నేను కేసు విత్డ్రా చేసుకోనికే రెడీ ఉన్నాను. సో మొత్తం మీద ఇది భాస్కర్ రియాక్షన్. సో కేసు ఏదైతే ఇవాళ అల్లు అర్జున్ని అరెస్ట్ అయిన తర్వాత ఆయన రియాక్షన్ ఇది. సో మొత్తం మీద ఈ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ మీద ఇటు రాజకీయంగా కూడా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. సో ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అయితే ఇది ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద వాళ్ళంతా కూడా తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఒక సెక్యూరిటీ కల్పించలేనటువంటి ప్రభుత్వం, ఒక అసమర్థ ప్రభుత్వం. సో రేవతి మృతికి అసలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇటు ప్రభుత్వమే కారణం. సో దీనికి అల్లు అర్జున్కి పెద్దగా సంబంధం లేదనేటువంటి రీతిలో వాళ్ళంతా కామెంట్ చేస్తుంటే, సో మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో ఈ అంశం మీద కామెంట్లు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి కామెంట్స్ చేశారు. సో మరోవైపు వరుణ్ ధావన్ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకటే కావచ్చు. సో దీనిలో ఎక్కడ కూడా రాజకీయంగా విమర్శించాల్సింది లేదు, తప్పు పట్టాల్సింది లేదు. సో ఒక అమాయకురాలి మృతికి కారణం కాబట్టే అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేటువంటి కామెంట్స్ చేశారు. అసలు ఎట్లాంటి కామెంట్స్ జరుగుతున్నాయి ఈ అంశం మీద ఒకసారి చూద్దాం. अल्लू अर्जुन पता कर लेके बोलता हूँ पता कर लेके बोलता हूँ अल्लू अर्जुन पता कर लेके बोलता हूँ पता कर लेके बोलता हूँ సినీ స్టార్ కానీ పొలిటీషియన్ కానీ ఎంత పెద్ద వ్యక్తి అయినా ఏ వ్యక్తి పైన అభియోగాలు వచ్చినప్పుడు ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు చట్ట ప్రకారం అతనిపైన కేసు నమోదైనప్పుడు 100% చర్యలు తీసుకుంటారు. అల్లు అర్జున్ ఎంత పెద్ద స్టార్ ఉన్నా ఏదున్నా తన వల్ల తను అక్కడ వచ్చిన దాని వలన ఇబ్బంది కలిగి ఒక ప్రాణాన్ని కోల్పోవడం జరిగింది, ఒక ప్రాణం పోవడం జరిగింది. దానికి సంబంధించి ఆయన పైన కేసు నమోదై దానికి సంబంధించి ఆయన అరెస్ట్ చేస్తే, ఎందుకంటే ఇప్పటివరకు కనీసం ఆయన కండోలెన్స్ చెప్పడం కానీ ఆ ఇష్యూ పైన స్పందించలేదు. ఆ పొజిషన్ ప్రకారం కేసీ ఆయనని అరెస్ట్ చేస్తే ఏదైతే సంబంధించి బడా వ్యక్తులకి స్టార్లకి మటుకే ప్రతిపక్షాలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ సపోర్ట్ చేసే విధంగా మాట్లాడడం అనేది సరికాదు. సామాన్యమైన ప్రజలు ఒక కుటుంబం ఈరోజు ఆ యొక్క సంఘటన వల్ల చిన్నాభిన్నం అయిపోయింది. ఆ కుటుంబానికి సంబంధించి స్టార్ ఉన్నా ఎవరున్నా తప్పు ఆయన వల్ల జరిగింది కాబట్టి అభియోగాలు ఆయన ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆరోపణలు ఆయన పైన వచ్చినాయి కాబట్టి
చట్ట ప్రకారం ఏ చర్యలు తీసుకోవాలో అవి పోలీసు అధికారులు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని ఏదైతే ప్రతిపక్షాలు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇటువంటి విషయాలపైన కాకుండా ప్రజల సమస్యలు ఏమన్నా ఉంటే వాస్తవానికి వాటిపైన అసెంబ్లీలో చర్చించండి తప్ప ఇటువంటి బడా వ్యక్తుల కోసము, బడా నాయకుల కోసము, స్టార్ల కోసము మీరు అండదండగా నిలబడితే రేపు పొద్దున తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతోటి కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది.